చూస్తున్నారు భారత్కు బిగ్ షాక్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. భారత్ అమెరికా సుంకాల మోతకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్పై 25% సుంకాలు విధించాడు ట్రంప్. ఆగస్టు నుంచి అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు. భారత్ మా స్నేహితుడే అయినప్పటికీ మేము ఇండియాతో తక్కువ బిజినెస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇండియా టారిఫ్స్ చాలా ఎక్కువ. భారత్లో వ్యాపారం చేయాలంటే చాలా అడ్డంకులు అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ప్లాట్ఫామ్లో. రష్యా నుంచి ఇండియా ఎక్కువగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. రష్యా చైనా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తున్నట్టు కూడా తన ట్రూత్ ఖాతాలో వెల్లడించాడు. యుక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపాలని ప్రపంచం కోరుకుంటోంది. అలాంటి రష్యా నుంచి ఇండియా ఆయుధాల కొనుగోలు చేయడం సరికాదంటూ కూడా కైండ్ ఆఫ్ చురకలంటించే ప్రయత్నం చేశాడు అనుకుంటున్నాడు, కానీ కాదు. ఒక్కసారి ఆ ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్ నేను మీకు చూపిస్తున్నాను. వాటి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. రిమెంబర్, వైల్ ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్, we have over the years done relatively little business with them because the tariffs are so far too high, among the highest in the world, and they have the most strenuous and obnoxious non-monetary trade barriers of any country. Also, they have always bought a vast majority of their military equipment from Russia and are Russia's largest buyer of energy along with China. And at a time when everyone wants Russia to stop the killing in Ukraine, all things not good. India will therefore be paying a tariff of 25% plus a penalty for the above, starting on August 1st. అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో కంటిన్యూటీలో ఉంది. ఇఫ్ పాసిబుల్ కొంచెం పైకి వెళ్ళే ప్రయత్నం చేయగలమా? ఓకే. యూ ఫర్ యువర్ అటెన్షన్ టు ద మ్యాటర్ మాగా. థ్యాంక్ యూ. ఓకే, సారీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ మాగా. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో షుడ్ ఐ సే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఆర్ మావా మేక్ అమెరికా వర్స్ట్ అగైన్? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇటు డాలర్ గురించి మాట్లాడేది నువ్వే, ప్రపంచాన్ని యుద్ధాన్ని ఆపేస్తుందని చెప్పి ప్రగల్భాలు పలికేది నువ్వే. ఇటు అదే పశ్చిమ దేశాన్ని నువ్వెందుకు ప్రశ్నించవు ట్రంప్? వై డోంట్ యు క్వశ్చన్ ద వెస్టర్న్ కంట్రీస్ who bought oil, who bought energy, so-called your energy? I'm just questioning you in your words. నీ భాషలో నేను అడుగుతున్నాను ట్రంప్. అమెరికా సమాధానం చెప్పాల్సింది, ఎందుకంటే ఇదే ఎనర్జీని పశ్చిమ దేశాలకు ఉన్నప్పుడు ఏం చేసింది అమెరికా? పశ్చిమ దేశాలు ఇటు భారత్ నుంచి కొనుగోలు చేసినప్పుడు గుర్తుపెట్టుకో అమెరికా. అఫ్కోర్స్ అమెరికాను మొత్తం అనడానికి లేదు, వీళ్ళంటి వాళ్ళు వచ్చి కెలుకుతూ ఉంటారు. బైడెన్ కూడా అప్పుడు అదే ప్రగల్భాలు పలికాడు కదా. ఏమన్నాడు బైడెన్? ఏమన్నాడు? రష్యా నుంచి ఎవరైనా ఆయిల్ కొనుగోలు చేస్తే మేము ఆంక్షలు విధిస్తామన్నాడు. అప్పుడే బెదరలేదు. యుద్ధం పీక్స్లో ఉన్న సందర్భం, ఆరంభం నుంచి పీక్స్కి చేరుకుంటున్న సందర్భం. అప్పుడే బెదరని భారత్ ఇప్పుడు బెదురుతుందా? డూ యూ వాంట్ టు థ్రెట్ ఇండియా? డూ యూ థింక్ సో ట్రంప్? యూ షుడ్ క్వశ్చన్ యువర్ వెస్టర్న్ కంట్రీస్. వేర్ డిడ్ దే బాట్ ఆయిల్, సో కాల్డ్ ఎనర్జీ? When a Ukraine and Russia conflict has begun there, why don't you question them? నువ్వు ప్రశ్నించు వాళ్ళని. వాళ్ళ నెత్తి మీద వే టారిఫ్లు. ఆ రోజు భారత్ చెప్పింది, ఈరోజు భారత్ చెబుతోంది మా దేశ ప్రజల అవసరాలకి ఆలోచించి మేము తీసుకున్న నిర్ణయం అని చెప్పి. నువ్వు చేసిందేంటి పాకిస్తాన్ విషయంలో? నీకు గుర్తురాదా? నీకు తెలియదా? మర్చిపోతావా? అంత మతి భ్రమించి ఉన్నావా? నువ్వు చేస్తే మంచి, యువతవాడు చేస్తే చెడు, అంతే కదా నీ భాషలో. ఒక్కసారి భారత్ నుంచి అమెరికా సంవత్సరానికి $10 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి అవుతున్న సందర్భం. ఇప్పుడు 25% టారిఫ్ అంటే ఎగుమతుల్లో ఒక వంతు ఇప్పుడు భారం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 నుంచి 25 తీసుకుందాం. 2024 నుంచి 25లో $131.84 బిలియన్ వాణిజ్యం నమోదైంది. అంటే భారతదేశం అమెరికాకు $41.18 బిలియన్ వాణిజ్య లోటును కలిగి ఉన్న సందర్భం. అక్కడ భారతదేశం అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తుంది. ఇది అందరూ ఒప్పుకునే అంశం. అఫ్కోర్స్ భారత్కి అమెరికాకి మధ్య ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఎగుమతులపై 25% టారిఫ్ పడితే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇది ఇక్కడితో అయిపోతుందా? రిమెంబర్, ఇది ఇక్కడితో ఆగిపోయే అవకాశం కాదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఒక పెన్ తీసుకుందాం.
ఇప్పుడు నేను ఒక పెన్ చూపిస్తే ఆ పెన్ ఏదో ప్రమోట్ చేస్తే ఫీల్ అవుతారు కాబట్టి నేను అలా చెప్పట్లేదు. ఒక పెన్ తీసుకుందాం. ఒక పెన్ ఇక్కడి నుంచి అక్కడ మనం పంపిస్తున్నప్పుడు 5 రూపాయలు అనుకుందాం. దాని మీద ఒక 25% అనుకుందాం, లేకపోతే 10 రూపాయలు అనుకుందాం. 10 రూపాయలు పెన్ అనుకుందాం. ఇంతవరకు దాని మీద టారిఫ్స్ ఏం లేవు. సో 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు టారిఫ్ పడింది అనుకోండి, 2.5 అంటే వాళ్ళకు కూడా అది పెరుగుతుంది కదా, ఆ రేటు పెరుగుతుంది కదా. సో ఇండైరెక్ట్గా అమెరికన్ల మీద కూడా నువ్వు అంటే నీ దేశ ప్రజల మీద నువ్వు భారం విధిస్తున్నావు. ఇక్కడి నుంచి కావాలనుకునే వాళ్ళకి సంబంధించి ఆ వస్తువు వద్దనుకుంటారు. ఆ వస్తువు వద్దనుకున్నప్పుడు అరే నాకు చాలా ఇష్టమైన వస్తువే, ట్రంప్ వచ్చిన తర్వాత కదా రేటు పెరిగింది నేను వద్దనుకున్నా అని చెప్పి వాళ్ళ కోపం రాదా? నీ అమెరికన్లకు నీ మీదే కోపం రాదా? పోనీ రేటు పెరిగింది, అఫ్కోర్స్ నువ్వు టారిఫ్ విధించినప్పుడు రేటు పెరుగుతుంది కదా, ఏమవుతుంది? అరే మొన్నటి వరకు 10 రూపాయలకి దొరికిన పెన్ అది ఈరోజు నేను 12 రూపాయలు 13 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను, ఈ 2.5 రూపాయలు 3 రూపాయలు పెంచింది ట్రంప్ అని చెప్పి వాళ్ళ కోపం రాదా? సో ఇక్కడ ఎటువైపు తిరిగి చూసినా భారత్ మీద ఎంత భారం పెడతావు అనుకుంటున్నావు, అక్కడ నీకు తెలియకుండా నీ ప్రజలు నువ్వే భారం పెడుతున్నావు. పోనీ అక్కడైనా మీ వాణిజ్యం బాగుందా, లేకపోతే మీ ఎకానమీ ఏమైనా వెలిగిపోతుందా? లేదే. ఏదో గురువింద గింజ అంటారు కదా, దాని చందంగా ఉంది. ఇప్పుడు మీ సంగతి మీరు చూసుకోరు, ప్రపంచాల మీద మాత్రం టారిఫ్లు విధిస్తారు. నీకు చైనా కరెక్ట్ అబ్బా, చైనా కూడా కరెక్ట్ నీకు కొన్ని సందర్భాల్లో. వెయిట్ చేయి, ఇండియా పనితనం కూడా చూద్దు. కానీ చైనాని కరెక్ట్. నువ్వు 100 అంటే ఆ పాట పడినట్టు 100 అంటే 110, 110 అంటే 125, 125 అంటే 140, 140 అంటే 175, అలా నీకు పెంచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వే మళ్ళీ దిగుతావు కిందకి. యుద్ధాలు ఆపేస్తానంటావు, శాంతిదూతం అంటావు, ఏం మాట్లాడతావో తెలీదు, టారిఫ్లు పెంచేసుకుంటావు, వేసేస్తానంటావు, మళ్ళీ నీకెక్కడో మళ్ళీ సెట్ కాకపోతే ఉగ్రవాదులతో చేయగలిపేస్తావు ఏకంగా. స్ట్రేంజ్. భారత ప్రభుత్వం ఈ టారిఫ్లను తాత్కాలిక చర్యలుగా భావిస్తోంది. వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు కూడా కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ టారిఫ్లు అమల్లోకి వస్తే కనుక అది ఇరు దేశాల ఎకానమీ మీద అఫ్కోర్స్ మనకు కూడా ఉంటుంది, మన మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, మన ఎగుమతుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే రెండు వైపులా కూడా చర్చలు జరుగుతున్నాయి. బట్ somewhere America should think again. If you want to make America great again, you should think again. You should recall the things, or you should recall the decisions what you have taken. నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద ఇంకొకసారి పునః సమీక్షించుకోవాలి. ట్రంప్ బైడెన్ని ఆ రోజు విమర్శించడం కాదు, ఈరోజు నువ్వు చేస్తున్నట్టు కూడా ఆలోచించాలి. అఫ్ కోర్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మీరు అనుకుంది కరెక్ట్, ఎవరు కొట్టిపారేయరు. నీ దేశాన్ని మళ్ళీ ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉంచాలి అనుకుంటున్నావు, చూడు ఆ మాట చూడు, చాలా గొప్పది, ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు. అలా అని చెప్పి పక్క దేశాలతో ఇబ్బందికర వాతావరణం అంటే కనుక ఎవరు ఒప్పుకోరు. ఆలోచించే ప్రయత్నం చేసుకో. అండ్ ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తోంది? ఎందుకంటే దాదాపుగా $131 బిలియన్, $131 బిలియన్ అంటే ఎంత? ఆ వాణిజ్యాన్ని ఇప్పుడు అఫ్కోర్స్ డ్యామేజ్ అయితే అవుతుంది, అది ఎవరి మీద ఏ స్థాయిలో ఉంటుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాయి? ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా అమెరికా మధ్య టారిఫ్ వార్ జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? 50-70 అక్కడి నుంచి ప్రారంభమైంది, ఏకంగా 100లోకి వెళ్ళిపోలేదు. సో ఈ క్రమంలో మీకేమనిపిస్తుంది అనేది చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.